ఫ్రెండ్స్, మన చింత చిగురు చూడండి. ఈరోజు కర్రీ వండిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. చూసారా, వర్షం వస్తుంది కాబట్టి చింత చిగురు చాలా బాగా వెళ్ళింది. లేత, అసలు ఎంత లేత చింత చిగురు అంటే అండి, ఆర్గానిక్ మొత్తం. అసలు ఇప్పుడే తెంపుకొచ్చాం మన చెట్టుది. చూసారు కదా, ఈరోజు కర్రీ వండేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మీరు అందరూ కర్రీలు వండుతారు, కానీ నేను వండేది నాకు వచ్చినట్టు నేను వండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మన చింత చిగురు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కర్రీ వండేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గోల్డెన్ కలర్ వచ్చింది కదా చింత చిగురు కర్రీ. చూసారు కదా, ఇప్పుడు నేను పసుపు వేస్తాను. దాంట్లో ఒక చిన్న స్పూన్ పసుపు, ఉల్లిపాయ వేయక ముందు ఉప్పు వేసాను ఒక స్పూను. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను. గోల్డెన్ కలర్ వేగిన తర్వాత కర్రీ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, చింత చిగురు మొత్తం నలిపాను. నలిపాక అట్లా అయింది. చూసారు కదా, మన చింత చిగురు ఉల్లిపాయ కర్రీ ఫ్రెండ్స్ అట్లా అవుతుంది. ఆ తర్వాత ఉప్పు, కారం, కాసిన వాటర్ వేసి ఉడికించి కాస్త పొడి మసాలా చల్లాలి. అప్పుడు బాగుంటుంది. కాస్త ఇట్లా మగ్గాలి. సన్న మంట మీద చక్కగా మగ్గితే కర్రీ టేస్ట్ వస్తుంది. నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసాను. చూడండి, ఈ వాటర్ వేసి కాస్త ఉప్పు కారం వేస్తాను. మళ్ళీ పెడతాను అన్నట్టు వీడియో. తయారైంది చూడండి మన చింత చిగురు ఉల్లిపాయ కర్రీ. దీంట్లో నేను ఇప్పుడు పొడి మసాలా వేస్తాను. ఈ పొడి మసాలాలు నేను ఏమి వేస్తానంటే, లవంగాయలు, దాల్చిన చెక్క, ఒక చిన్న కాసిన బియ్యం, ఒక 2 స్పూన్ల బియ్యం వేపేసి, ధనియాలు, చెక్క, లవంగాయ, యాలక్కాయ, చెక్క, లవంగాయ, ఈ ధనియాలు, ఒక స్పూను బియ్యం అంతవరకు సన్నగా వేపేసి చక్కగా పొడి కొట్టి పెడతా అన్నట్టు. ఇదిగోండి, ఇట్లా బాటిల్లో నేను స్టోర్ చేస్తా అన్నట్టు. అవి మనకి అన్ని కర్రీలోకి అవుతుంది. చూసారు కదా, కర్రీ ఎంత సూపర్గా ఉందో. మన శారదా టైలర్ ఛానల్ చూడండి. కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇందులో కాస్త ఉప్పు కారం ఎక్కువే పడుతుంది మనకి. చూసారు కదా, తినేవాళ్ళు ఇందులో ఎక్కువ కూడా వేసుకుంటారు, కారుస్తారంట. నాకు తెలీదు, నేను ఎప్పుడు ఎగ్ వేయలేదు. నేను ఇట్లాగే వండుతా. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వండుతాను ఫ్రెండ్స్. ఇంకొక వీడియో తర్వాత మళ్ళీ పెడతాను ఉడికాక. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ తయారైందండి. చూసారా, ఇట్లా ఆయిల్ పేరుకోవాలి.